హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర ఫ్రైయే కాకుండా ఇలా ఒకసారి పాలకూర ఉల్లికారని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చేయడం చాలా సింపుల్. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టుకుంటే. ముందుగా మీరు తెచ్చుకున్న పాలకూరని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం వాటర్ పోసి ఒక 10 మినిట్స్ వరకు అలా వదిలేయండి. ఇలా వదిలేయడం వల్ల పాలకూరలో ఉన్నంత డస్ట్ అంతా పోయి పాలకూర మంచిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని స్ట్రైనర్లోకి వేసి స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసుకొని వేసేయండి. కొంచెం సాల్టు, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం వరకు మీరు వేసుకునే కారం అడ్జస్ట్ చేసుకొని వేయండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నీట్గా క్లీన్ చేసుకొని అందులో వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క మెత్తగా దంచి ఆ పేస్ట్ని కూడా ఇలా కడాయిలో వేసేయండి. ఇప్పుడే కొంచెం కరివేపాకు, 1 లేదా 2 ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఇప్పుడు పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఎర్రగా ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఈ కళాయిలో వేసేసి మెత్తగా బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయకున్న పచ్చిదనం పోయి కూర చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, లైట్గా సాల్ట్, పసుపు వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న దాని మీద మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ వరకు వదిలేయండి. ఇప్పుడు కొంచెం ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది కూడా వేసి బాగా కలపండి. బాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పాలకూర మగ్గుతుంది బాగా. మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని పాలకూరలో వాటరు ఎంతవరకు వచ్చిందో చూసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇంకోసారి మూత పెట్టేయండి. బాగా పెట్టేసిన తర్వాత ఒక 4-5 మినిట్స్కి పాలకూర ఉల్లికారం ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడే ఉప్పు, కారం, పసుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, చిన్న గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.